హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను ఒక షాపింగ్ హాల్ వీడియోతో వచ్చాను మీ ముందుకి. సో బికాస్ ఆఫ్ మై న్యూ జాబ్ ఐ వాజ్ లిటిల్ బిజీ అండ్ నేను కొంచెం లేజీ కూడా అయిపోయాను. సో ఐ కుడెంట్ అప్లోడ్ ఆర్ టేక్ ఎనీ వీడియోస్. నౌ ఐఎమ్ ప్లానింగ్ టు బీ కన్సిస్టెంట్ అండ్ టేక్ గుడ్ వీడియోస్. ఎవ్రీ టైమ్ ఇదే అనుకుంటాను, బట్ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతాను. బట్ మేబీ దిస్ టైమ్ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ సమ్ కన్సిస్టెన్సీ ఇన్ మై వీడియోస్. సో ఇప్పుడు దుబాయ్లో వింటర్ అయిపోతుంది, బట్ స్టిల్ ఇట్స్ కరెంట్లీ వింటర్. సో మేము గ్లోబల్ విలేజ్కి వెళ్ళాము. సో దిస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ గోయింగ్ టు గ్లోబల్ విలేజ్. దో ఐవ్ బీన్ ఇన్ దిస్ పర్టికులర్ ప్లేస్ ఫర్ like 3 to 4 years now, but this is the first time we are going to global village and నాకు చాలా నచ్చింది. లైక్ I swear I love this place. లైక్ మనం అక్కడికి వెళ్తే మనం అన్నీ మర్చిపోయి ఆ ఒక మూమెంట్లో లివ్ చేస్తాం. ఎందుకంటే చాలా కంట్రీస్ ఒక రెప్లికాస్ ఉన్నాయి అక్కడ, చాలా పవిలియన్స్ ఉన్నాయి. అందులో చాలా వాళ్ళ ఒక కంట్రీస్ ఒక ఫేమస్ ఐటమ్స్, వాళ్ళ ఫ్యాబ్రిక్స్, డ్రెస్సెస్, ఆర్నమెంట్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మీకు అక్కడ. సో ఇది వరకు గ్లోబల్ విలేజ్కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. యూ విల్ లవ్ ఇట్. మై గాడ్, క్రౌడ్ వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు వీక్ డేస్లో వెళ్ళొచ్చు అంటే ఇట్ విల్ బి గుడ్. వీకెండ్స్లో కూడా వెళ్ళొచ్చు. ఇట్ విల్ బి లైక్ సో లైవ్లీ ఉంటుంది ఆ ప్లేస్. లైక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఫైర్ వర్క్స్ ఉంటుంది అండ్ కొన్ని రైడ్స్ కూడా ఉంటాయి, అందులో కూడా మీరు ఎక్కొచ్చు. అండ్ ఫుడ్ చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. బికాస్ చెప్పినా కదా, ఇన్ని కంట్రీస్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కూడా అక్కడ ఉంటుంది. సో మీరు అన్నీ ట్రై చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ టు విజిట్. అండ్ సూన్ అది క్లోజ్ కూడా అవ్వబోతుంది. లైక్ ఇన్ మార్చ్ సంథింగ్ దే విల్ క్లోజ్ ఇట్ ఆల్సో. సో ఇంకా వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి. అక్కడ నుంచి నేను కొన్ని అంటే వెరీ మినిమల్ ఐటమ్స్ కొన్నాను అక్కడ పవేలియన్స్లో నుంచి. అదేంటో మీకు చూపిస్తాను. లైక్ అంత ఎక్కువ ఏం కొనలేదు, వెరీ ఫ్యూ ఐటమ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మొరాకో పవిలియన్లో తీసుకున్నాను నేను. దిస్ ఈజ్ మొరాకన్ లిప్ టింట్ అండ్ చీక్ టింట్. దీని గురించి ఒక షార్ట్ నేను అప్లోడ్ చేశాను, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. సో ఇది నేను చెప్పినట్టు లిప్ అండ్ చీక్ టింట్. ఇది ఒక న్యాచురల్ లిప్స్టిక్ టైప్ యూజ్ చేస్తారనమాట. దీని గురించి నేను చాలా వీడియోస్ చూసాను, చాలా విన్నాను. సో ఫైనలీ నా గ్లోబల్ విలేజ్లో మొరాకన్ పవిలియన్లో దొరికింది. మీరు ఎవరైనా ఇది కొనాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారంటే కంపల్సరీ మీరు గ్లోబల్ విలేజ్కి వెళ్తే మొరాకన్ పవిలియన్లో మీకు దొరుకుతుంది. డిఫరెంట్ స్టాల్స్లో పెట్టారు ఇది. నాకు ఇది అరౌండ్ 35 dirhamsకి నేను తీసుకున్నాను. ఇట్స్ అమేజింగ్. నేను ఇప్పుడు పెట్టుకున్నాను కూడా లిప్ టింట్. న్యాచురల్ లిప్స్ లాగా ఉంటుంది అండ్ చిన్నగా బ్లష్ కూడా పెట్టాను. ఇది వచ్చేసి ఒక చిన్న బ్రాస్లెట్. ఇది నేను థాయిలాండ్ పవిలియన్లో తీసుకున్నాను. థాయిలాండ్ మలేషియా ఏదో థాయిలాండ్ అనుకుంటా. ఒక బ్రాస్లెట్. ఆ పవిలియన్లో చాలా ఆర్నమెంట్స్ ఉన్నాయి, యాజ్ ఇన్ బ్రాస్లెట్స్ చాలా ఉన్నాయి. సో ఇది నేను తీసుకున్న బ్రాస్లెట్. ఇఫ్ యూ కెన్ సీ దిస్, ఒక స్టోన్స్ అనమాట, వైట్ స్టోన్, డైమండ్ లాగా ఉంది చూడడానికి, బట్ ఇది వైట్ స్టోన్ మాత్రమే. వేస్ట్ చేసుకుంటే నాకు నచ్చింది. చూస్తే చాలా ఉన్నాయన్నమాట అక్కడ. బ్రాస్లెట్, బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్స్ కూడా ఉంది అవైలబుల్గా, బట్ నాకు ఇది ఎందుకు నచ్చింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. అండ్ దిస్ కాస్టెడ్ అరౌండ్ హౌ మెనీ dirhams, 30 dirhams అనుకుంటా ఇది. లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాస్లెట్స్ గైజ్, అన్నీ కొనాలనిపిస్తుంది మీకు. అండ్ ఆ లేడీ ఆఫర్లో కూడా ఇస్తుంది, లైక్ 2 తీసుకోండి 50 dirhamsకి అని చెప్పి. బట్ నాకు ఇంకోటి ఏం తీసుకోవాలనిపించలేదు కాబట్టి ఇది ఒకటే తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇండియా పవిలియన్లో తీసుకున్నాను. ఇది ఇయర్ రింగ్స్. సో ఇది నేను ఇండియా పవిలియన్లో తీసుకున్నాను. 5 dirhams, 10 dirhams, 5 dirhams అనుకుంటా. ఇది కూడా బాగుంది కదా. ఇలాంటి ఇయర్ రింగ్స్ నేను వేసుకోక చాలా అంటే చాలా రోజులు అవుతుంది. సో ఐ థాట్ ఐల్ జస్ట్ బై వన్. సో అలా తీసుకున్నాను నేను. దీస్ 2 బ్రాస్లెట్స్. ఓ మై గాడ్, ఐ షుడ్ సే అబౌట్ దిస్. అక్కడ తుర్కీ అని ఒక పవిలియన్ ఉంది. అందులో ఒక స్టాల్ ఉంది, పర్టికులర్ స్టాల్. దాంట్లో అన్ని 5 to 10 dirhams మాత్రమే. ఏది తీసుకున్నా 5 dirham, 10 dirham, 5 dirham, 10 dirham. అందులో మీకు మెయిన్లీ బ్రాస్లెట్స్, చైన్స్, లెగ్ చైన్స్, ఇంకా హ్యాండ్ రిస్ట్ చైన్స్, మళ్ళీ చైన్స్, ఇంకా ఏమంటారు బేస్డ్ ఆన్ యువర్ లక్ దాని మీద చేసుకునే ఏమంటారు బ్రాస్లెట్స్, బ్యాంగిల్స్, అండ్ దెన్ సెరామిక్ ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. 5 dirham, 10 dirham మాత్రమే ఉంది. నాకు నచ్చింది ఇది. మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. హీ సెడ్ ఓకే దిస్ ఇస్ గుడ్, టేక్ దిస్ అని తీసుకొచ్చి ఇచ్చారు నాకు. దిస్ ఇస్ బ్రాస్లెట్, ఒక ఫ్లవర్ అండ్ దెన్ ఒక పేల్ ఎల్లో టైప్ ఒక థ్రెడ్కి కనెక్ట్ అయి ఉంది. ఐ లవ్ దిస్. ఇట్స్ సో క్యూట్. ఇలాంటి క్యూట్ ఐటమ్స్. ఇది 5 dirhams అండ్ ఇలా పుల్ చేసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఐ లవ్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను తీసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. ఈవిలై ఫ్యాన్స్ అనుకోండి మీరు, లేదా మీకు ఈవిలై ప్రొడక్ట్స్ అంటే ఇష్టం, హ్యాంగింగ్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ ఏదైనా
అక్కడ చాలా కలెక్షన్స్ ఉంది. యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ ఇఫ్ యూ ఆర్ సచ్ అ పర్సన్ హూ ఇస్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్నమెంట్స్. యూ కెన్ డెఫినెట్లీ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఇది చూడండి ఎంత బాగుంది కదా, నాకు చాలా నచ్చింది ఇది. అదొక వైట్ స్టోన్ క్రిస్టల్ టైప్ ఇట్లా బీడ్స్ వచ్చేసి దానికి మధ్యలో ఒక ఈవిలై ఏమంటారు పెండెంట్ వచ్చింది. చాలా బాగుంది కదా, ఇది నాకు చూడగానే వావ్ అనిపించి నేను తీసుకున్నాను. నేను వైట్ ఉంది, మంచి గ్లిటరీగా ఉంది. సో ఇది ఇలా వేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ బ్రాస్లెట్. ఐ మీన్ మస్ట్ విజిట్ స్టాల్ అనమాట, టర్కీలో ఉన్న స్టాల్. ఎంత బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. సో దిస్ ఇస్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పర్టికులర్ రింగ్ వాట్ ఐఎమ్ వేరింగ్ రైట్ నౌ. ఇది మల్టీ కలర్ స్టోన్స్ ఉన్న రింగ్ అనమాట. ఇది ఒక ఏమంటారు జస్ట్ ఒక నార్మల్ రింగ్ అంతే, లైక్ గోల్డ్ ప్లేటెడ్ రింగ్. బట్ దీంట్లో మల్టీ కలర్స్వి స్టోన్స్ ఉన్నాయి, లైక్ గ్రీన్, రెడ్, బ్లూ, పింక్, యెల్లో, వైట్ అన్ని కలర్స్ ఉన్నాయి. దీంట్లో సింగిల్ కలర్స్వి కూడా ఉన్నాయి. లైక్ సో అలా నేను ఇది తీసుకున్నాను. ఇంతకుముందు నా దగ్గర దీని సేమ్ ఒక సిల్వర్ కలర్ రింగ్ ఉండే, అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ ఇట్. సో ఇది తీసుకున్నాను. ఐ లవ్ దిస్ గైస్. చాలా క్లాసీగా ఉంది అండ్ లైక్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఇట్స్ సో గుడ్. అండ్ అక్కడ కొరియన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఉంది, నేనేం తీసుకోలేదు బట్ యా చాలా ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ నో దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యాజ్ వెల్. దిస్ ఇస్ ఫర్ 35 dirhams. సో దీస్ ఆర్ ఆల్ వాట్ ఐ బాట్. అండ్ దెన్ ఫైనలీ అక్కడ మొమోసో ఉంది. సో మొమోసోలో నేను నెయిల్ పాలిష్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఇలా గ్లిటర్ అనమాట, నేను ఇంకొకటి గ్రీన్ ఆలివ్ గ్రీన్ కైండ్ ఆఫ్ నెయిల్ పెయింట్. దెన్ ఇవి కాకుండా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇఫ్ యూర్ ఫుడీ యూ మస్ట్ డెఫినెట్లీ విజిట్. ప్రతి ఒక్క పెవిలియన్లో వాళ్ళ యొక్క ఫేమస్ ఫుడ్ ఐటమ్ ఉంది. లైక్ ఇప్పుడు లెబనాన్ ప్యాలెస్టైన్లోకి వెళ్తే బక్లావాస్ అండ్ దెన్ కునాఫాస్ అలా ఉన్నాయి. అండ్ దెన్ అరబిక్ పెవిలియన్స్ లైక్ మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కంట్రీ పెవిలియన్స్లో వెళ్తే వాళ్ళ యొక్క స్వీట్స్ అండ్ దెన్ డేట్స్ అలా చాలా ఉన్నాయి. ఊద్ పర్ఫ్యూమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆఫ్రికన్ పవిలియన్ ఉంది, అక్కడ వాళ్ళ యొక్క ఫేమస్ ఫుడ్ ఉంది. అండ్ దెన్ మేము మెయిన్గా థాయిలాండ్ పవిలియన్లో వెళ్తే వీ ట్రైడ్ దిస్ మ్యాంగో స్టిక్కీ రైస్ అండ్ మై హస్బెండ్ ట్రైడ్ ద మ్యాంగో ఐస్ క్రీమ్. ఇట్ వాస్ రియలీ నైస్. ఫ్రెష్ మ్యాంగోస్ కట్ చేసి దే గేవ్ ద స్టిక్కీ రైస్. ఇట్ ఇస్ సో గుడ్. అండ్ what else, we had tried the spiral potatoes. That was our favorite though because 2 times తీసుకున్నాం because we like that taste actually. But yeah, if you're a foodie you can definitely try a lot of food items over there. Non-veg లో ఉంది, వెజ్ లో ఉంది, different cuisines ఉన్నాయి. చాలా బాగుంది. చైనీస్, కొరియన్, జాపనీస్ అన్నీ ఉన్నాయి. So yeah guys, overall I loved visiting Global Village and definitely next time కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాము because I loved it guys. అక్కడ ఉన్నంతసేపు మనం అన్నీ మర్చిపోయి అక్కడ మాత్రం ఏం జరుగుతుందో అది అందులోనే ఉంటాం అనమాట. బికాజ్ ఇన్ని పవిలియన్స్ తిరిగేసరికి we feel so excited like నెక్స్ట్ ఏముంది, ఇందులో ఏముంది అని. I loved it. సో మీరు కూడా దుబాయ్లో ఉన్నారు, గ్లోబల్ విలేజ్ ఇంకా విజిట్ చేయలేదు అంటే కంపల్సరీ విజిట్ చేయండి. You will definitely love it. So yeah guys, that's it for today. See you soon in another video. Till then, bye and take care.